ఎండలో ఎందుకు తిరుగుతున్నావు చోటు? నేను తీస్తలే ఉండు. అందులో అది వేసి ఆ నీడకి పెడదాం. ఎండ కదా, ఈ ఎండకి పగిలిపోతుంది. అందరు కారాలు ఇది ఒక్కడికి ఆకారోడు కదా మరి. అలా అమ్మది అలా అంది అలా కొల్లి అందరిదే కలిపి ఇడికి ఈవినింగ్ 5 అవుతుందండి. 4:30 అయిందా? పావుతక్కువ 5 అవుతుందండి సాయంత్రం. అయినా ఎండ చూడండి, చాలా ఎండ ఉంది. అయినా మళ్ళీ మనకి టైం సరిపోదు, చేసుకోవాలి కదా, పని ఆగిపోతున్నాయని నేను మొదలు పెట్టుకున్నాను పనులు కొన్ని. ఇవన్నీ తొట్లన్నీ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఎదురుగుండా అవడం వల్ల సాయంత్రం దాకా ఎండ అయిపోతుంది, బాగా విపరీతమైన ఎండ తగిలేస్తుంది. వీటికి అంత ఎండ ఎక్కువ తగలొద్దని చెప్పారు అప్పుడు మొక్కలు ఇచ్చిన అతనని. అందుకే నేను ఇవన్నీ తీసుకెళ్ళి అవి మన ఆ సైడ్ పెట్టుకుంటానండి. ఎండాకాలం వెళ్ళేదాకా ఆ సైడ్ పెట్టుకుంటాయి. ఎందుకంటే నాకు కొంచెం అక్కడైతే కుతి నీడ ఎండ రెండు కలిపి వస్తాయి, ఇక్కడైతే ఫుల్గా మొత్తానికే ఎండ ఉంటుంది. అందుకే ఇవి అటు సైడ్ ఈ సమ్మర్ వెళ్ళేదాకా వీటిని అక్కడ సైడ్ చేంజ్ చేస్తున్నాను. అది ఎక్స్చేంజా ఎక్స్చేంజ్ చేస్తున్నాను. ఇవన్నీ మొత్తం నీట్గా. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ పనులన్నీ చేసుకుంటా. నైట్ అయింది కాబట్టి అది చల్లబడుతుంది కాబట్టి ఇప్పుడు నుంచే మొదలెడితే టయానికి కొన్ని పనులు అవుతాయి. మరీ సాయంత్రం మరీ బాగా ఎండ తగ్గాక మొదలు పెట్టినా పనులు ఎక్కువ అవుతలేదు. అందుకే కొంచెం ఎండ ఉండగానే నేను మొదలు పెట్టేసాను పనులు. ఇవన్నీ నీట్గా చేసుకుని పెట్టేనా అమ్మ? అక్కడ చూడండి ఎలాగైనా మట్టి ఈ సైడ్ పెట్టుకుంటున్నానండి. ఆ సైడ్ ఆ సైడ్ నుంచి తీసుకుని సైడ్ పెడతాను. చాలా విపరీతమైన ఎండకి మాడిపోతున్నాయి. వీటిని అలా మాడగొట్టడం నాకు ఇష్టం లేదు కొన్ని రోజులు. కొన్ని రోజులు ఇలా ఉండండి అమ్మా. కొంచెం వేడిగా ఉందిగా వాతావరణం. వాటి పైన నీడ పడుకోకుండా. మన కొబ్బరి చెట్లు అయితే పొత్తులు ఎత్తలేదు, కానీ ఇవైతే పొత్తులు వేసేసినాయండి. ఇదిగో చూడండి మన కొబ్బరి చెట్లు వస్తే బాగుండి అలాగండి కాయలు. భలే ఉంటాయి ఆకులు అయితే. కొంచెం వాటికి అన్నీ టెంకలు పడి మామిడి చెట్లు మొత్తం వచ్చినాయి టెంకలో. ఈయన చూడు ఏది రాదు, ఏది ఇది ఎత్తుకొడదాముండు. ఇది అసలే ఏగ 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 చల్లగా బాగుందా? మంత్రమేనా నీకు? మంత్రమేనా? మంత్రమేనా? ఇగో ఈ ఈగలండి ఈగలు. అదో రకమైన ఈగ అండి. దాన్ని సతాయించి కుట్టేస్తుంది. అది ఈ వెట్టపేటలో ఎలకలు వస్తున్నాయని నేను వేస్ట్ ఇందులో వేసుకుని బయట పాడేసుకుంటా. ఆడుకో. గొడవలు తెచ్చుకుంటా. వీటికి నీళ్ళు వేయాలి.
పొత్తులు చెట్టుకి పొత్తులు, చెట్లన్నిటికి పొత్తులు వచ్చినాయండి. దీన్ని కట్ అవ్వదు అది. ఇవి లావు ఉంటాయి కదా, గుమ్మని కట్ అవుతుంది. ఇవన్నీ ఇలా వచ్చినాయి. ఏంటవి? క్లీనింగ్ అప్పుడప్పుడు చేసుకోకపోతే ఇంకంతే. చెట్టు నీడ షేడ్ వచ్చినట్టు ఆకంత ఇది అయ్యిందండి. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఒకదానికొకటి స్ప్రెడ్ అవుతుంది ఉంచితే, అందుకే తీయటం జరుగుతుంది. లేదంటే ఎండాకాలం వెళ్ళాక తీసేదాన్ని. అన్నీ తీయండి, కొన్ని వరకు కొంచెం నీట్గా. ఈ పక్కన ఇరిగించి చూడు ఒకటి, ఆ పక్కన ఇరిగించి చూడు. ఈ పక్కన ఉంది. ఇవి అరటాకుల్లాగా ఉంటాయి కానీ కాదు కదా, కానీ చాలా బాగుంటాయండి ఇవి వచ్చినప్పుడు. పైకంటే వెళ్ళడం వల్ల గాలి ఎక్కువ వచ్చి చీలికల కింద అయిపోతుందండి. పోయబోయి ఒకటి కోసం పోనా. మళ్ళీ చెట్లు భలే వచ్చినాయండి, పువ్వులు చూపించండి. మల్లె పువ్వులు అయితే భలే వస్తున్నాయండి, దొంతర మల్లి మంచిగా చాలా బాగా వస్తున్నాయి పువ్వులు అయితే. ఇవైతే మనకు రెగ్యులర్గా పూసే పువ్వులే. మళ్ళీ వీటి మీద ఇవి ఆకులు పడి నీడ ఎక్కువ వచ్చి పువ్వులు పూయటానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటున్నాయి. అందుకే కొన్ని క్లీన్ చేస్తున్నా. లేదంటే ఈ ఎండాకాలం మనకి నీడగా ఉంటాయి కదా, ఎక్కువ కూడా కట్ చేస్తలేదులే. బాగా మీద పడినవి ఆకులు బాగోలేనివి మాత్రమే నేను క్లీన్ చేస్తున్నాను. నాకు ఈ ఎండకి ఉంచితేనే బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని రోజులు. ఇది బాగోలేదు ఇంకా. తీనమ్మా ఆకు ఉంచునా. నాకు తెలుసు కదా సార్ నీ గురించి, నాకు తెలుసు కదా నీ గురించి. సరేలే ఉంచండిలే, మళ్ళీ నీ కూడా నాకు కొయ్యి పోతాబా. నేను చేయను మళ్ళీ నన్ను ఎవరైనా అంటే ఈ ఆకేనా ఎండిపోయింది, అది ఎల్లో అయిపోయింది. అయ్యిందిలే, కాకపోతే ఇంకా ఏంటంటే మొదలు కొంచెం ఎండాకాలం కదా ఉండని మరండి. ఇదే దీని గురించి ఏమంటారు ఒక మాట చెప్తే తీనా. అంటే ఇది నీడగా కూడా లేదు, పైకంటే వెళ్ళిపోయింది అది, లేదంటే తీయకూడదు. ఇది చెట్టు బాగా వస్తుందండి పువ్వులు, దీన్ని కూడా కమ్మేస్తుంది. ఇరిగి చెట్టు ఎర్ర పువ్వులు వస్తుంది, భలే ఉంటాయి.
గ్రూమింగ్ చేసే వాళ్ళని తీసుకొచ్చి చేపియాలి మొక్కల క్లీనింగ్. కట్ చేసేది ఉన్నదంటే అది తెగుతలేదమ్మా. అక్కడ చెట్టు కాడ తీనా మరి ఆకు వాటర్ ఆపిల్స్ మీద పడుతుంది. పర్లేదా? మనస్ఫూర్తిగా చెప్పు. ఏడి తిల్లు వీడియో కూడా వచ్చేసింది. కొడవలు తేవాలి. ఇంక ఇది గొమ్మరా ఊడొచ్చేస్తూనే ఉంటుంది. ఇటు పక్కకు రెండు కావాలంటే మరి నాకు ఓపెన్. అబ్బా మంచి ఆకబ్బా. చిన్నప్పుడు ఈ ఆకుల కోసం చెట్ల దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ ఆకులు తీసుకొచ్చి ఎండిపోయిన ఆకులు రాలిపోతాయి కదండి కొబ్బరి చెట్లకి, ఎండిన ఆకులు తీసుకొచ్చి నీళ్ళు కాసుకునేవాళ్ళం అండి స్నానాలకి. అవే మాకు హీటర్లో అయ్యే మాకు ఇదే అన్నమాట. గాలి వేసిందంటే చాలు అమ్మ వాళ్ళు వెళ్ళండి అమ్మ వెళ్ళండి, లేకండి చెట్ల కాడ ఆకులు రాలుతాయి తీసుకురండి, స్నానాలకు నీళ్ళు కాస్తామనేవాడు. దాపులు పెట్టేవాళ్ళం కదండి, దాపులు ఓ పక్కన పొయ్య ఓ పక్కన బిందె కుండ కానీ సిల్వర్ బిందె కానీ కుండ కానీ పక్కకు పెట్టి ఈ పక్కన వంట చేస్తూ ఉంటే పక్కకి మంట వెళ్తూ ఉండేది, నీళ్ళు కాగుతూ ఉండేవి. ఒక్కొక్కరు సంతానాలు ఎక్కువ కదా అప్పుడు, ఎక్కువ ఒక్కొక్కరు లైన్ పెట్టి స్నానాలు చేసేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చి, పనికి వెళ్ళేవాళ్ళు పనికి వెళ్ళొచ్చి అలా స్నానాలు చేసేవాళ్ళు. ఇప్పుడైతే హీటర్ స్విచ్ చేసుకున్నామా, నీళ్ళు కాగినాయా, స్నానం చేసామా. అప్పుడు నీళ్ళు కాసుకోవడానికి కూడా చాలా బాధ అనిపించేది. అమ్మ పొయ్యి దగ్గర కూర్చొని కాయాలా అనుకునేవాళ్ళు. ఇదైతే ఇలా ఉండని మరి ఇంకా మరి అది ఉన్నాయి అబ్బా పోయినా అది పోయినా అదేనా అది కాదు కిందది. బాల్ తెచ్చుకోటిల్లు. వాటర్ యాపిల్స్ పూత చాలా బాగా వచ్చిందండి. సమ్మర్లో బాగా వస్తాయి కదా, దాని మీద ఈ ఆకులన్నీ పడి డ్యామేజ్ చేస్తున్నాయి, అందుకని తీయటం జరుగుతుంది. తీయొద్దు అనుకుంటాం కానీ ఏం చేస్తాం, ఈ కొబ్బరి ఆకులు మరేమో చెట్టు కొంచెం పైకి వెళ్ళేదాకా, కొంచెం మొదలు మంచిగా వచ్చి పైకి వెళ్ళేదాకా చెట్టు కొంచెం ఆకులు పడుతూనే ఉంటాయి ఏదో ఒక దాని మీద. మనం ఇలా క్లీన్ చేసి తప్పదు, మా వారికి నచ్చదు, కాకపోతే తప్పులేదు, మరి ఏం చేయాలి. దీన్ని ఎలా తీయాలండి, మీరు తీస్తారా? వచ్చేస్తుంది.
ఇంకేం కొడతావు అంత ఆవేశంగా వస్తుంది? అది పడింది కానీ ఏం కట్ల అంత పైన కదా. ఏమైంది కదా అంటే అన్న కొట్టేద్దామన్నా సరే అంటే లేదులే ఉంచులేతండి. మనస్ఫూర్తిగా చెప్పు సరే, మనస్ఫూర్తిగా చెప్పు నిజంగా వదిలేద్దాం అనుకున్నావు. అంటే అంత పైకెక్కి కూడా మనం కాయలు కోయలేం కదా, ఇంక వదిలేస్తుంది అన్న. వాటర్ యాపిల్స్ వచ్చినాయి అనుకో, అంత పైకెక్కి కూడా కోసుకుని తినాలంటే తినలేం కాబట్టి అవి ఓకే ఏం కాదు. పొడుచుకోదు కదా. పొడుచుకోదు ఎవరికి? నీకా? నాకు కాదు మీకు. కమ్మలు ఎలా వచ్చినాయి రావయ్య ఉండనియండి. అట్టి పువ్వు తీసేస్తే బాగా వస్తాయని ఎవరు చెప్పారు? పెద్ద పెద్ద తోటల్లో పువ్వులు ఉంచేస్తారు. అంటే అన్ని తోటలు కాబట్టి తీయలేకంటావా? ఏమో నాకు తెలియదు. మరే కనుక్కుని చెప్పండి తీయాలా వద్దని. ఇదిగోండి ఆ రోజు తీసాను కదా సీపరి, ఇది ఎంతవరకు వచ్చింది. ఈ రెండు ఆకులు కలిపితే ఇంకొక ఇంత వస్తుంది. ఈ రెండు ఆకులు బాగున్నాయి. ఇవి కూడా తీసుకుంటే నాకు ఈ మాదిరిగా వస్తుంది. ఇంకొక ఇంత వస్తుంది. ఇవి శుభ్రంగా మళ్ళీ నీట్గా చేసుకుంటాను. ఇప్పుడు ఈ రెండు ఆకులు ఉంచుకుంటా. టైం ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటాను. నేను కొద్దిసేపు అయినాక స్టార్ట్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇలాంటి ఆకులే తెచ్చుకునేవాళ్ళు. ఇందాక సార్ రాంగ్ కానీ ఇలా ఎండిపోయిన ఆకులు తెచ్చుకునేవాళ్ళు నీళ్ళు కాసుకోవడానికి. మన మ్యాంగోస్కి అడ్డం పడుతుంది, ఎండిపోయింది కదా ఆకు తీసేసాను. అది కాదు ఒకటి తీస్తా. టమాటా చెట్లకి మొత్తం పచ్చిమిరపకాయలు అయితే బాగానే ఉన్నాయండి. టమాటాలు కూడా ఇవిగో పూతలు వచ్చినాయి. మళ్ళీ పైన పూత వస్తుంది. బాగానే వచ్చినాయి. పైకి ఇలా కట్టాం కదా పైన రోజు కొంచెం బాగానే వస్తున్నాయి. కింద అంటే కొంచెం మాడినట్టు అయినాయి కానీ పైన బాగానే వస్తున్నాయి. కింద టమాటాలు కూడా ఉన్నాయి. ఇది చెట్లు మేలగా ఆ పక్కన తీసుకెళ్ళాలా? ఇలా పట్టుకోండి కొద్దిగా సపోర్ట్. చాలు ఇక్కడ వేసేయండి ఇలా. థ్యాంక్స్ అబ్బా. మిరపకాయలు వచ్చినాయి. ఇవి ఇవిగో బీరపాదు. నేను ఏమి ఇత్తనాలు తెచ్చారా? తెచ్చా. చెట్టుకో కాయ అనేది ఒక కాయ వస్తుందా?
కాయలు ఇవి 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 ఉన్నాయి కాయలు. మన ఏంటి తెలుసా, సరదా గారు వచ్చారు. బుట్ట లేకుండా ఎలా కోస్తావు, దేంట్లోకి వస్తావు? ఎక్కువ లేవులే, తెచ్చుకుంటా బుట్ట. ఇవి 2 కాయలు అందులోకి గుడ్ల కూరలోకి. అది అక్కడ పెద్ద కాయ అయింది, చాలులే. ఎక్కువ లేవుగా, పచ్చి ఉన్నాయి. ఎందుకు పిల్లు ఏడుస్తావు ఎప్పుడును? ఇదొక తోట. ఇది ఎందుకు ఇలా పడిపోయింది మొక్క, ఇటు సైడ్కి రాకుండా? సరేలే. పచ్చిమిరపకాయలు కోత. ఇల్లు హార్వెస్ట్ చేస్తావా? కూడా అంతంత మాత్రమే ఉంది, పోయినట్టుంది. ఇక్కడెక్కడో కాయ చూసానండి పెద్ద కాయ. ఇట్రా, బీరకాయలు బెండకాయలు అన్నీ తింటున్నావా? చాలు. మా వరకు కూరలోకి టమాటా ఉల్లిపాయ. మా చిట్టుబాబు గారు కోడిగుడ్డు వేయాలంట. కోడిగుడ్లు టమాటా వండుదాం, పులుసు పెట్టుకుందామా? ఇవ్వరామా? ఈ బాబాయ్ భలే ఉన్నాయి కాయలు. ఇలా పెట్టండి ఇక్కడ. ఇది పొట్టెత్తనమైన భలే గట్టెత్తనమండు. అసలు ఏమన్నా ఉంటుందా కాయ? చాలా స్వీట్ ఉంటుంది అన్నమాట, చాలా స్వీట్. ఆల్రెడీ అది ఆ చెట్లకి మొత్తం పడిపోయినాయి. కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు పడిపోయినాయి ఆ చెట్ల మీద. ఇదైనా కొంచెం బాగా వస్తుంది. ఇది ఇలాగ వెళ్తాయిలే. అడ్డం లేని, అడ్డం ఉన్నాయి కొట్టుకుంటే సరిపోద్ది. అడ్డం లేని కూడానా? అడ్డం లేని కొట్టకూడదు అబ్బా, అడ్డం ఉన్నాయే కొట్టాలి. ఆకు ఇది తీనా. మామిడికాయలు చూడండి ఎలా రాలిపోయినాయి చెట్ల కింద. ఇవన్నీ ఉంటే మనకి ఎన్ని కాయలు వస్తాయి? బోల్డ్ కాయలు ఉన్నాయిలేండి బాగానే. పిల్లు ఏముంది అక్కడ? ఇట్రా నాన్న. దానా వచ్చేసి వచ్చి దా. కొత్తిమీర తీసేస్తున్నారా? ఇందులో మంచిగా వేయడం. మళ్ళీ నీళ్ళు కాసేపు ఉన్నాక తొట్టుల్లో పట్టండి, బోరేసి చల్లబడ్డాక. కొంచెం ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, నైట్ పట్టినా ఏం కాదు. మనం 7 8 పట్టినా ఏం కాదు ఈ ఎండాకాలం. ఓకేనా? ఆ పని అన్నా చెయ్యండి కొంచెం. అబ్బా కాలుతుందమ్మా. ఊరికే చెప్పా పెట్టుకుంటా వీడియోలు తీస్తాం. ఆంటీ తోదామా?
ముళ్ళు ఉందంటే ఇది మీద నేనే వేసేసి వస్తాను. చిన్న చిన్న తాడు తీసుకొస్తాను, అక్కడ కడదాం. ఏ చోటు ముళ్ళులు ముళ్ళులు ముళ్ళులు. వెంకట చెట్టు ఇక్కడ రండి, మీరు చూపిస్తారండి. వెనకాల సూర్యుడు చూడండి, అదిగా అది అక్కడ గోడ పక్కంట కనపడుతుంది తెలుసా, ఇదిగో అది అది ఒక్కటే. పిచ్చి చెట్లు అయ్యి అడవిలో ఉంటాయి కదండి, అడవి చెట్లు అంటారు అయ్యి. అదే అర్థమైందా? అదే ఒకటేనా? బాతుగుడ్లు అదే. గుడ్లు వేసుకుని చూస్తారేంటి మీరు చెప్తుంటే? దా చెప్పిందేనండి, చరిత్ర అడగొద్దు. ఎన్నో అవే అదే 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 చెట్టు. అయితే బాగుంది, అయితే కొంచెం అందంగా ఉంది. అందంగా ఉంది కొంచెం. ఇది 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 ఏం కాదులేంటి, కోడి జుట్టు అటు ఇటు పోతుందిలేంటి. కదిలే కొంచెం ఇలా కట్టే కొద్దిగా దాని మీద ఆ చెట్ల మీద ఇది ఎంతవరకు ఉంచుతాయో ఉడవలు తింటాయో ఏమో తెలియదు. మామూలుగానే అంటే కొంచెం అంతా అలా కడితే పెద్ద పెద్ద సపోటా తీసుకోవాలి. అవునంటీ తీసుకుంటా. దీనికి ఏం లేదు, అన్ని ఆలోచించుకుంటున్నాయి. మా తల్లి ఇదిగో తింటున్నాయిగా, తినేసింది ఇక్కడ. ఇగో తినేసి తినేసి అంటే చిట్టిబాబు గారు పక్షుల్ని పక్షులకి మరి మేత ఉండాలిగా, వాటికి ఎక్కడ పోతాయి, ఏం తింటాయి. అందుకని మన కోసం కాదు, నేచర్ కోసం అయినా అది తీసుకో. ఇదా ఉన్నాయండి, ఇప్పుడు కాదండి, పొద్దున్న చేస్తా, పొద్దున్న తీసుకుంటా. ఇగో పెద్ద కాయలు ఇక్కడ ఎక్కడో చూసానంటీ, పెద్ద కాయలు తింటూనే ఉన్నాయి. ఇంకా పెద్ద కాయలు వస్తాయి, అది మాగదు చేయదు. ఈ మాగే లోపే తినేస్తున్నాయి ఆంటీ. మాగేదాకా మనకి ఎక్కడ ఉంచుతున్నాయి. ఆ చెట్టుకాయ ఇంతంత వచ్చింది ఆంటీ. నాడు వచ్చాడు కోసుకెళ్ళలేదు.